అందరికి వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసాం. ఖైరతాబాద్ గణేశుడు అనగానే హైదరాబాద్లో చాలా ఫేమస్. 70 అడుగుల భారీ వినాయకుడిని ఒకసారి దర్శించుకుందాం. ఎంత అద్భుతంగా ఉంది ఆ రూపం, ఆ వినాయకుడు. పక్కన మనకి బలరాముడు, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఇక్కడికి వచ్చినందుకు. భక్తులు ఉన్నారు, వారి నుంచి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అక్క? మేము ఆర్ఎల్ నుంచి వస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? ఎలా అనిపిస్తుంది వినాయకుని దర్శనం? ఫస్ట్ టైం వచ్చినాం, చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. దర్శనంకి ఎంత టైం అవుతుంది మీకు? గంట అయింది. ఎంత టైం పడుతుంది? ఇబ్బంది ఏం లేదండి, మంచిగా దర్శనం ఏర్పాట్లు అన్ని ఎలా చేశారు ఇక్కడ కమిటీ వారు? ఏర్పాట్లు అన్ని బాగా చేశారండి. చాలా బెటర్ మేడం. ఇది వరకు అంటే మేము చాలా ఇబ్బందులు పడవాలంటున్నాం. మేము వనపర్తి నుంచి వచ్చాం కదా, చాలా మంచి ఇప్పుడు లైన్లో వెళ్ళిపోతున్నాం, మంచిగా దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇదివరకు ఇట్లా లేకుండా మొత్తం గల్లీల్లో పబ్లిక్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇది ఎంత హ్యాపీగా 2 లైన్లు ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాం. పబ్లిక్ తెలుసా, అంత దూరం వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. మేము అంత ప్రశాంతంగా మాకు ఎక్కడ లేదు, ఎక్కడ కూడా దొరకట్లేదు. మా ఊర్లో ఇంత ప్రశాంతం దొరకలేదు తెలుసా. ఇంత పుణ్యం దొరికినందుకు చాలా హ్యాపీ ఖైరతాబాద్కి. థ్యాంక్ యూ అన్న. ఇక్కడైతే భక్తులు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది, గణనాథుని దర్శనం చేసుకోవాలని ఎంతో హ్యాపీగా ఉన్నారు, ఎక్సైటింగ్ వస్తున్నారు అని అంటున్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కానీ, ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చే వాళ్ళు కానీ, ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా చేశారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినారు బ్రో? చెన్నై. చెన్నై. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాం. చెన్నై ఫస్ట్ టైం వస్తుంది. ఇట్లా 70 feet మీ చెన్నైలో ఎక్కడైనా పెడతారా ఇట్లాంటి ఎంతో మంది భక్తులు వచ్చారు, వారి నుంచి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, స్వామి వారికి సేవ చేయడం, వాలంటీర్స్ నుంచి తెలుసుకుందాం. చెప్పండి. గణేష్ ఉత్సవం అంటేనే హైదరాబాద్ అంతా మారుమోగుతుంది. అలాగే మేము ఎన్నో గుళ్ళలకు వెళ్ళాము, ఎన్నో సేవలు చేశాము. ఇక్కడికి రావడం మా అదృష్టం అనుకుంటాము. గణేషుని అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ, సేవా కమిటీ వాళ్ళు కానీ చాలా స్నేహభావంతో మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎలా అనిపిస్తుంది బ్రో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? కోవిడ్ ముందు ఒకసారి వచ్చా, మళ్ళీ ఇప్పుడే రావడం. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? కొండాపూర్ నుంచి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? బాగా చేశారు. అక్కడికక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చి భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా చేశారు. శంషాబాద్. ఎంత టైం పడుతుంది దర్శనం అవ్వడానికి? దర్శనం అవ్వడానికి ఒక 30 minutes పడుతుందండి, 20 to 30 minutes. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీకు వినాయకుని దర్శనం చేసుకొని? 70 అడుగుల వినాయకుని దర్శనం. సో చాలా ఎక్సైటింగ్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ చూడడం కదా, చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది స్వామి వారిని దర్శనం చేసుకోవడం? మేము ఎస్ఆర్ నగర్ నుంచి వస్తున్నాము, చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంటే ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. హీఈస్ మై హస్బెండ్. మాచల్ నుంచి వస్తున్నాం మేడం, మాచల్ ఆత్మకూరు నుంచి వస్తున్నాం మేము. ఇక్కడ మా పేరెంట్స్ చూడడానికి వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వచ్చాం మేడం, చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి మేడం. వాటర్ బాటిల్స్, ప్రసాదం అంతా మంచిగా ఇచ్చారు. నమస్తే అన్న, మీకు ఎలా అనిపిస్తుంది గణనాథుని దర్శనం చేసుకోవడం? చాలా సంతోషంగా ఉందమ్మా. నేను చాలా ఏళ్ళ నుంచి కూడా గణనాథుని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ అంటే పెద్ద గణపతి అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధి కావాల్సిన గణపతి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మన భారతదేశ ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని గురించి చెప్పుకుంటారు. అట్లనే ఆ గణనాథుడు కూడా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా అక్కడ నిర్వహిస్తున్న కమ్యూనిటీకి వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులను అందరూ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా చల్లగా ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఖైరతాబాద్ గణేష్ గంగపుత్ర యూత్ లీడర్ ఉన్నారు, అతనితో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో. చెప్పండి. అందరికి నమస్కారం అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా, మీ ఆర్ తెలుగు ఛానల్ తారీఖు కూడా శుభాకాంక్షలు. ఖైరతాబాద్ కమిటీ మెంబర్, నా పేరు అంబటి కళ్యాణ్ అండి. ఇక్కడ డే 1 నుంచి వినాయకుని చాలా భక్తులు రద్దీగా రావడము. ఈసారి శనివారం, ఆదివారం ఫస్ట్ డేనే ఉంది కాబట్టి అందరికీ హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి నిన్న చాలా భారీగా 2-3 లక్షలు రోజుకి 2-3 లక్షల మంది పబ్లిక్ రావడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే దానం నాయందర్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అన్నగారి ఆధ్వర్యంలో రోజు 30,000 లడ్లు ప్రసాదం పంపిణీ జరుగుతుంది.
పులిహోరలు కూడా 4-5 క్వింటాల పులిహోర ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. వాటర్ కూడా సరఫరా చేస్తారు. వాటర్ కూడా పోలీస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. పోలీస్ అధికారులు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు. కమిటీ తరఫు నుంచి మా వాలంటరీ వాళ్ళు కూడా, కమిటీ మెంబర్లు కూడా, సీనియర్లు కూడా చాలామంది సమయం కేటాయించి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేక లైన్లు కూడా ఉన్నాయండి. వృద్ధులకు కానీ, ఏదైనా హ్యాండిక్యాప్లు కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ వాలంటీర్లు డైరెక్ట్ దర్శనం తీసుకొని ఈసారి గవర్నమెంట్ నిర్ణయించినది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రోజు రావడం జరిగింది. గవర్నర్ గారు కూడా విచ్చేశారు. చాలా సంతోషంగా భక్తులు బాగా వచ్చినారు. ఎవరికి ఇబ్బందులు ఏం నలుగుతలేవు. సంతోషంగా వచ్చి మొక్కిపోతున్నారు. మీకు కూడా మీ 6 ఛానల్ వారికి కూడా మీరు కూడా చాలా సేవలు చేస్తున్నారు. ఇక్కడ ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ భక్తులందరికీ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా వస్తున్నారు జనం, వీకెండ్స్లో ఎంతమంది వచ్చినారు? ఈసారి 1 అడుగు నుండి 70 అడుగుల వరకు భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులకు. గత సంవత్సరం 69 సంవత్సరాలు ఉండే ఇక్కడ ఖైరతాబాద్లో నేను వాలంటీర్గా చేస్తున్నాను ప్లేసు అండ్ మైక్ అనౌన్సర్గా పనిచేస్తున్నాను. 35 సంవత్సరాల నుండి నేను ఇక్కడ చేస్తున్నాను. నా పేరు బి శంకర్రావు. గణేష్ కమిటీకి నంబరు ఆర్ ప్లేసు ఎస్ సుదర్శన్ గారు, స్వర్గీయ సుదర్శన్ గారు అన్న ఎస్ శంకరయ్య గారు వారు సర్వే అయినారు. వారి సోదరుడు శంకరయ్య గారు పోయారు. ఇక్కడ నేను 35 సంవత్సరాల నుండి వినాయకుని ఎల్లలేని సేవలు చేసుకుంటూ ఇప్పటికీ వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అరేంజ్మెంట్ చేశారు పోలీసు వారు, మరియు వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ. చాలా వచ్చిన వాళ్ళకి అందరికీ భారీ ఎత్తున ఇక్కడ ఏమీ అడ్డంకం లేకుండా భారీ ఎత్తున ఇక్కడ భగవంతుని ధర వచ్చిన భక్తులకు ఆశీస్సులతో ఆ భగవంతుడు సల్లగా చూడాలని ఆ భగవంతుతో కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బోలో గజానన మహారాజకి. గణేశోత్సవ కమిటీ చైర్మన్ వారి వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు వినాయకునికి. చెప్పమ్మా, వినాయకునికి ఎలా ఏర్పాట్లు చేశారు, ఎలా అనిపిస్తుంది ఈసారి? పూజలు మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నాయమ్మా. 70వ సంవత్సరం సెలబ్రేషన్స్, 70వ సంవత్సరం ఇంకా తలుచుకోవాల్సింది అలాగే ఉన్నాయి ఇవి. సో భక్తులందరి ప్రతి ఒక్కరి మొహం పైన చిరునవ్వు, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని దర్శించుకుంటూ అందరూ వెళ్తున్నారు. మొదటి రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందే చూడాలి మన శివపార్వతుల కళ్యాణం కూడా జరిపాము. నైట్కి 1,00,000 రుద్రాక్ష మాలలు భగవంతుని మెడలో వేయబోతున్నాము. అలాగే ఎల్లుండి 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లు కాబట్టి 70 హోమగుండాలతో హవం కార్యక్రమం కూడా ఈ ప్రెమిసెస్లో చేయబోతున్నామండి. భక్తజన సందోహం అయితే కంటిన్యూగా సాగుతూనే ఉన్నదండి. ఇది మాత్రం ఎవ్రీడే ప్రత్యేకత పూజలు అందిస్తున్నారు స్వామివారికి. నిజం, తప్పకుండా. ఈ క్రౌడ్ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసినప్పుడు ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ డే ఖచ్చితంగా 2 సార్లు, ఎందుకంటే భగవంతుడు పర్సన్స్ అలాగే ఉంది. దాంతోపాటు అయోధ్య రాముని చూడండి, సేమ్ అయోధ్య ప్యాటర్నే. అది ఎంత చూసినా విగ్రహాలు తనివి తీరట్లేదు. మాకే ఎలా ఉంది అంటే ఇంకా రెగ్యులర్గా వచ్చిపోయే భక్తుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఓవరాల్గా భగవంతుని 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ అంటే 70 సంవత్సరాల వీకెండ్స్లో ఎంతమంది భక్తులు వచ్చినారు అక్క? కమ్సే కమ్ 5 to 6 lakhs వచ్చారు అనేసి అంచనా వేస్తున్నాము. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నేను చెప్పలేకపోతున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నారు ఊర్ల నుంచి, ఎక్కడి నుంచి వస్తున్నారు. వారి ఫస్ట్ టైం అంట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు బ్రదర్? ఎట్లా అనిపిస్తుంది మీకు ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకోవడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. 4 years నుంచి వస్తున్నాం. కాలేజ్ బంగొట్టి వచ్చినారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెరీ బిగ్ ఫస్ట్ టైం కమ్ షాక్ से है और हैदराबाद में देखने आया है गणेश उत्सव इसके और हो गया है. పడుతుంది దర్శనంకి, ఎలా అనిపిస్తుంది కన్ననాథుని దర్శనం చేసుకుంటే? బాగుంది. ఇంకా సెకండ్ టైం వచ్చాను. సో ఎంత టైం పడుతుంది ఇంకా తెలియదు. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడే వచ్చాము, జస్ట్ 10 minutes అయింది. మేము విశాఖపట్నం నుంచి వచ్చాం. చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం ఖైరతాబాద్. మళ్ళీ ఈ టైంలో స్పెషల్గా చూద్దామని వచ్చాం. మళ్ళీ చాలా ఆశతో వచ్చి చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎలా అనిపిస్తుంది వినాయకుని దర్శనం? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? ఇది చాలా గొప్పతనం ఉంటుంది మేడం. నేను ఆల్రెడీ 15-20 years నుండి ఇక్కడ వస్తున్నాను దర్శనం గురించి. చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం చేస్తే. ఇంకానేమో చాలా జనాలు వస్తారు ఇక్కడ. lakhs of people are coming to here for the to watching the Ganesh. So thank you so much.
వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మేము కడప నుంచి వచ్చామండి. ఖైరతాబాద్ గణేష్ని లాస్ట్ 2 years మిస్ అయ్యాము, అందుకే ఈసారి తప్పకుండా చూడాలని వచ్చాము. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. జై బోలేస్ గణేష్ మహారాజ్. ఇక్కడైతే భక్తులందరూ ఎంతో హ్యాపీగా వస్తున్నాం, ఫ్యామిలీ అందరితో కలిసి చాలా ఎక్సైట్మెంట్తో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ఫెసిలిటీ చాలా బాగా చేశారు. ఇన్ని ఇయర్స్ కన్నా ఈ ఇయర్ చాలా ప్రత్యేకంగా ఎన్నో పూజలు జరిపిస్తూ స్వామి వారిని అందంగా అలంకరించి ప్రతిరోజు ఒక ప్రత్యేకత పూజతో ఇక్కడ వచ్చే భక్తులందరికీ ప్రతి ఒక్క ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఎవరికైనా వాలంటీర్స్ అన్ని అరేంజ్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ గణేష్ ఉత్సవం. మీరు కూడా మీ అందరి ఫ్యామిలీతో కలిసి వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకోండి. ఆ కోరికలు తీర్చే గణనాథుని దగ్గరికి వచ్చి మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి.